ఉన్నారు అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ఉడతల బారి నుండి మన మొక్కల్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనే విషయం మీద ఉంటుందండి ఈరోజు వీడియో. ఉడతలు అనేటివి మన బాల్కనీలోకి కానీ పెరట్లోకి కానీ ఎందుకు వస్తాయంటే వాటి ఫుడ్ కోసమే కదా. అంటే మొక్కల నుంచి వచ్చే కొన్ని సీడ్స్, కొన్ని బర్డ్స్ని, కొన్ని రకాల మొక్కల ఆకులు ఉంటాయన్నమాట. అవి వాటిని చాలా ఎక్కువ ఇష్టపడతాయి ఈ ఉడతలు అనేటివి. సో వాటి కోసం వచ్చి తిని వాటికి తెలియకుండానే నష్టపరుస్తాయి. దాంతో మనం చాలా వరకు ఇష్టపడి మనం పెంచుకుంటాం మొక్కల్ని. అవి అలా నష్టపరిచేసరికి మనకు చాలా వరకు కోపం వస్తుంది కదండి. అవి మూగజీవులండి, వాటి ఫుడ్ కోసం వస్తున్నాయి. సో వాటికి ఎటువంటి హాని కలగజేయకుండా, ఆ చుట్టుపక్కల పరిసరాల్లో వాటిని రానియకుండా కొన్ని టిప్స్ని కనుక మనం ఫాలో అయినట్టయితే అవి అస్సలు రావండి. ఆ టిప్స్ ఏంటి ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను. టిప్స్ని కనుక మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా ఉడతలు అనేటివి రావండి. ఆ టిప్స్ ఏంటి ఇప్పుడు మనం చూద్దాము. ఈ ఉడతలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల మొక్కలు మన పెరట్లో వేయాల్సి వస్తుందండి. దాంట్లో వచ్చేసి బంతిపూల చెట్టు. ఈ బంతిపూల చెట్టును కనుక మనం వేసినట్టయితే బంతిపూల చెట్టు నుంచి వచ్చే ఆ వాసనని ఆ ఉడతలు అస్సలకి ఇష్టపడవు. ఈ బంతిపూల చెట్టును వేయడం వల్ల ఇంకొక లాభం ఉందండి. మీ ఇంట్లో కూరగాయల చెట్లు ఉంటే, కూరగాయలు కాస్తూ ఉన్నట్టయితే ఈ బంతిపూల చెట్టును వేసినట్టయితే వీటికి అట్రాక్ట్ అవుతాయండి తేనెటీగలు, ఇలాంటి కీటకాలు. ఎప్పుడైతే వస్తాయో అక్కడ పోలినేషన్ అనేది జరుగుతుంది. పోలినేషన్ అంటే ఏంటంటే పరాగ సంపర్కం ఎప్పుడైతే జరుగుతుందో కూరగాయలు అనేవి ఎక్కువ కాయడానికి అవకాశం ఉంటుందండి. ఆ తర్వాత ఇంకొక మొక్క గురించి కూడా ఇప్పుడు చెప్తానండి. ఇది వచ్చేసి జెనేరియా మొక్క. ఈ జెనేరియా మొక్క నుంచి వచ్చే స్మెల్కి ఉడతలు అస్సలు ఇష్టపడవండి. దరిదాపుల్లోకి అస్సలు రావన్నమాట. సో వీటిని కూడా వేసినట్టయితే ఉడతలు అనేటివి రాకుండా ఉంటాయి. ఇక ఆ తర్వాత ఇంకొక టిప్, ఇది నాప్థలిన్ బాల్స్ అండి. నాప్థలిన్ బాల్స్ నుంచి వచ్చే స్మెల్ని కూడా ఉడతలు అస్సలు ఇష్టపడవు. ఈ నాప్థలిన్ బాల్స్ని మనం కుండీలో వేయడం, లేదు అంటే ఒక చిన్న డబ్బాలో నాప్థలిన్స్ బాల్స్ని వేసి ఆ పక్కన పెట్టారనుకోండి, దీని నుంచి వచ్చే వాసనకి అవి అస్సలు రావన్నమాట. తర్వాత టిప్ ఏంటంటే, ఇది పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఇవి రెండింటిని కూడా నేను ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నానండి. గ్రైండ్ చేసుకున్న దాన్ని మనం పూర్తిగా వడకట్టుకొని ఒక బాటిల్లో, తర్వాత మనం మొక్కల మీద ఇంకా సాయిల్లో మనం అలా స్ప్రే చేసినట్టయితే ఉడతలు ఆ పక్కకి అసలు రావన్నమాట. ఎందుకంటే వెల్లుల్లి కానీ పచ్చిమిర్చి వాసన కానీ అవి అసలు ఇష్టపడవు. ఈ పచ్చిమిర్చి నుంచి వచ్చే ఘాటును అవి అసలు ఇష్టపడవండి. ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకో టిప్ ఏంటంటే బోన్ మీల్ ఫర్టిలైజర్ కాసంత తీసుకుని పాట్లో పై మట్టి మీద లేయర్గా కాసంత వేయాలండి. అలాగే మన ఇంట్లో ఉన్న పెట్స్కున్న హెయిర్ అంటే క్యాట్ కానీ డాగ్ కానీ వాటికున్న హెయిర్ని కాసంత తీసుకొని పాట్లో కాసంత వేసినట్టయితే వాటి నుంచి వచ్చే స్మెల్ని ఉడతలు అసలు ఇష్టపడవు అనమాట. అంటే యానిమల్స్కి సంబంధించిన స్మెల్ని ఉడతలు అసలు ఇష్టపడవు. ఇంకో టిప్ ఏంటంటే, ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ మొక్కలు మన మొక్కల మధ్యన కనుక వేసినట్టయితే ఉడతలు ఆ స్మెల్కి అసలు రావండి ఆ పక్కకి. ఒకవేళ మీరు మొక్కలు వేయడానికి కుదరకపోతే వెల్లుల్లి రెబ్బలు కాసంత వేయడము, ఇంకా ఉల్లిపాయ మొక్కలు కొంచెం కట్ చేసి ఆ పక్కన వేసినట్టయితే పక్కకు రావు. లేదు అంటే డబ్బాలో కూడా వేసి ఆ పక్కన పెట్టినట్టయితే స్మెల్కి అసలు రావండి. ఇంకా పుదీనా కుండీని మన కుండీల మధ్యన పెట్టినట్టయితే పుదీనా నుంచి వచ్చే ఆ స్మెల్ని ఉడతలు అసలు ఇష్టపడవండి. ఇంకొక ముఖ్యమైన విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పాట్లో ఉన్న మట్టిని ఎప్పుడు కూడా మనం క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే పాట్లో మన వేరుశనగ తొక్కులు, బాదం, పిస్తా ఇట్లాంటి తొక్కులు ఉంటాయి కదండి, వాటిని వేసామనుకోండి ఉడతలకు మనం ఫుడ్ ఇచ్చినట్టే. సో వాటిని వేయకుండా ఉంటేనే చాలా బెస్ట్. ఇంకా మనం నీమ్ పౌడర్ని కూడా మనం వేయచ్చండి కుండీలో. అలా వేయడం వల్ల ఏంటంటే పెస్టిసైడ్గా మనకి యూజ్ అవుతుంది. రెండోది ఏంటంటే ఉడతలు ఆ పక్కకు అసలు రాకుండా ఉంటాయి అనమాట. ఇంకోటి ఏంటంటే ఎండు మిరపకాయల పౌడర్, అంటే కారం అంటాం కదా, ఆ కారాన్ని కనుక మనము పాట్లో కనుక అలా చల్లినట్టయితే అవి వస్తాయి కదా తినడానికి. వచ్చినప్పుడు వాటి శరీరానికి ఈ కారం తగిలి వాటికి మంట పుడుతుంది. ఎప్పుడైతే మంట పుడతాయో ఇక అవి ఆ పక్కకు అసలు రాకుండా ఉంటాయి. మీరు ఈ ఉడతలతో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్టయితే ఈ టిప్స్ని ఖచ్చితంగా మీరు ఫాలో అవ్వండి. ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపించినా, మీకు నచ్చినా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇంకేదైనా చెప్పదలుచుకున్నా, అడగదలుచుకున్నా కానీ నా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ ఇవ్వండి. వాటన్నిటికి కూడా నేను ఆన్సర్స్ ఇస్తాను. నెక్స్ట్ నేను పెట్టబోయే వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.